నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్ ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనము ఒక కొత్త పాఠ్యాంశంతో మీ ముందుకొస్తున్నాం. ఇంతవరకు మనము 2 అంశాల్ని మనం నేర్చుకున్నాం. మరి మూడవ అంశం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. అందులో మొదటగా నేర్చుకునే కంటే ముందు మనము చిన్నగా కొద్దిగా ఎక్సర్సైజ్ చేద్దాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే మరి మీ ముందర వస్తువులు మీకు కనబడుతున్నాయా? కనబడట్లేదు. మరి వస్తువులు కనపడకుండా ఉండాలి అనంటే ఇంకొకటి ఏం చేయాలి అనంటే, అయితే రాత్రి మొత్తం కరెంట్ పోయుండాలి. వస్తువుల మీద ఎలాంటి వెలుతురు పడకుండా ఉండాలి. అంటే మనకు ఏ వస్తువులైనా మనకు కనబడుతున్నాయి అనంటే, ఆ వస్తువు మీద కాంతి అనేది ప్రసరింపజేసినప్పుడు మాత్రమే ఆ వస్తువులు మనకు కనబడుతున్నాయి. మరి ఈరోజు మనం అందరం ఒకరికొకరు చూసుకుంటున్నాము. మరి ఈ వస్తువులను చూస్తున్నాము. ఇంత పనులు చేస్తున్నామనంటే దీని వెనకాల ఉన్నటువంటి మరి పెద్ద సందర్భం ఏంది అనంటే అది కాంతి. ఈరోజు లైట్‌కి సంబంధించినటువంటి మనం ముఖ్యాంశాలను మనం చర్చిద్దాం. మొదటగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్. ఇక్కడ మనం బిట్స్ వైస్‌గా మనం చూసినట్లయితే ఏ సర్ఫేస్ ఆఫ్ లైట్, అన్ అపాక్ ఆబ్జెక్ట్ అండ్ ఎ స్క్రీన్ ఆర్ నీడెడ్ టు ఫార్మ్ ఎ షాడో. ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ అంటే మనం ఏదైనా వస్తువు దగ్గర మనము లైట్ ఏసినామనుకోండి. అప్పుడేమవుతది ఆటోమేటికల్‌గా నీడొస్తది. అంటే నీడ రావాలి అనంటే ఇవన్నీ ఉండాలి. వస్తువు ఉండాలి. ఆ వస్తువు ఎట్లా ఉండాలి? ఒపాక్ ఆబ్జెక్ట్ అంటే దాని గుండా కాంతి ప్రవహింపజేయకుండా ఉండాలి. అంటే పారదర్శకత లేకుండా ఉండాలి. మరి ఆ తర్వాత నీడ ఏర్పడడానికి కింద స్క్రీన్ కూడా ఉండాలి గదా! లైట్ ఉండాలి. ఓ వస్తువు ఉండాలి. ఆ వస్తువు ఎట్లుండాలి? పారదర్శకంగా ఉండాలి. పారదర్శకంగా లేకుండా ఉండాలి. ఆ తర్వాత స్క్రీన్ ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే మాత్రమే మనకు షాడో అంటే నీడ అనేది ఏర్పడుతుంది అనేటువంటి సందర్భం మనము ఇంతకుముందు తరగతులలో మనం నేర్చుకున్నాం. లైట్ ట్రావెల్స్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్. లైట్ ఎప్పుడు కూడా మరి ప్యారలల్‌గా సమాంతరంగా మనకు పోతది అనేటువంటి అంశాన్ని మనము కిందటి తరగతులలోనే మనం నేర్చుకున్నాం. ఒకసారి గుర్తుకు చేసుకుందాం. సో, వెన్ ఎ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఎ సర్ఫేస్, ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. మనం ఇక్కడ 2 రకాలు చూడవచ్చు. పిల్లలు ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. ఇది మనం సర్ఫేస్ అనుకున్నట్లయితే, సర్ఫేస్ దగ్గర ఒక పాయింట్ దగ్గర మనం నార్మల్ తీసుకున్నట్లయితే, నార్మల్ దగ్గర ఇక్కడ ఒక లైట్ ట్రావెల్ చేసి ఇలా పడుతుంది. దీన్నే మనము ఇన్సిడెంట్ రే అంటున్నాం మనం. రిఫ్లెక్ట్ అయ్యి ఇలా మూవ్ అయితుంది. దాన్నే మనం రిఫ్లెక్టెడ్ రే అంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగిల్ ఏదైతే ఉందో మనము ఈ నార్మల్‌తో చేసే యాంగిల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది నార్మల్. నార్మల్‌తో చేస్తున్న ఇన్సిడెంట్ యాంగిల్‌ని మనం ఇన్సిడెంట్ యాంగిల్ ఐ అని, నార్మల్‌తో చేస్తున్న రిఫ్లెక్టెడ్ రే చేస్తున్నటువంటి మనం యాంగిల్‌ని రిఫ్లెక్టెడ్ యాంగిల్ అని. ఇది మనం ఇంతకుముందు తరగతులలో నేర్చుకున్నాం. ఈరోజు ఈ పాఠ్యాంశంలో ఈ అంశాల గురించి మనం ఎక్కువగా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. అదేవిధంగా మనము 4 పాయింట్‌కొచ్చినట్లయితే ద ఇన్సిడెంట్ రే, ద నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. యాక్చువల్‌గా ఇది మనకు రెండో ప్రాపర్టీ అది. ఇది ఇప్పటిదాకా గీసినటువంటి ఈ ప్లేను, ఆ తర్వాత నార్మలు, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఒకటే ప్లేన్‌లో ఉండడం అనేది మనకు రిఫ్లెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీగా మనం చెప్పవచ్చు. ఇది మొదటి ప్రాపర్టీ అయితే ఇది రెండవ ప్రాపర్టీగా మనం నేర్చుకోవడం జరిగింది. పిల్లలు రెండో అంశాన్ని మనం చూసినట్లయితే ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ఎ పిన్ హోల్ కెమెరా. ఇక్కడ మనకు పిన్ హోల్ కెమెరా ఎక్స్‌పెరిమెంట్ మనము 6థ్ క్లాస్ నుంచి మనం చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ చూద్దాం, క్యాండిల్ మనకిక్కడ ఉంది. ఇక్కడ తీసుకున్నటువంటి హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ పెద్ద హోల్‌గా మనం తీసుకోవడం జరిగింది. పెద్ద హోల్ అయితే ఏమవుతది అన్నటువంటి అంశాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, పెద్ద హోల్ కావడం వల్ల మనకిక్కడ ఏమైంది, దీని నుంచి 2 రేస్ రావడం జరిగింది చూడండి. 2 రేస్ వచ్చేసేసి ఇమేజ్ దగ్గర 2 చోట్ల ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా 2 రేస్ వచ్చి 2 చోట్ల ఇమేజ్ ఇక్కడ రావడం మనం గమనించినాం. అంటే ఒక దగ్గర నుంచి ఒక లైట్ ట్రావెల్ అయిపోయి 2 చోట్ల మనకు మూవ్ అయ్యి 2 చోట్ల ఏర్పడుతున్నప్పుడు ఆ వస్తున్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మనకు ఎట్లా కనిపిస్తుందనంటే దాన్ని బ్లర్‌గా కనబడుతుంది. అంటే ఏంది, ఇట్లా మసకగా మనకు కనపడడానికి చూపించవచ్చు. అంటే దీనికి అంతటికి కారణం ఏంది అనంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ హోల్ ఉందో ఈ రంధ్రం పెద్దదిగా ఉండడమే మెయిన్ కారణం. అంటే హోల్ పెద్దగా ఉండడం వల్ల వస్తున్నటువంటి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది బ్లర్డ్ ఇమేజ్ అంటే మనకు మసకగా మనకు అంటే క్లియర్ ఇమేజ్‌గా ఉండకపోవడాన్ని మనం ఇక్కడ గమనించాం. వి గెట్ బ్లర్డ్ ఇమేజ్ ఆన్ ద స్క్రీన్ డ్యూ టు ద బిగ్ హోల్ ఆఫ్ ద కెమెరా. దిస్ ఈస్ ద మెయిన్ లాజిక్ ఆఫ్ ద బ్లర్ ఇమేజ్. ఓకే. నౌ
ఇక్కడ కింద మనము ఒక మంచి యాక్టివిటీని చూద్దాం ఇక్కడ. టు ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. సో, ఇక్కడ 2 ట్రీస్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఒకటి ఏ అనే ట్రీ ఉంది. ఇక్కడ ఇంకోటి బి అనే ట్రీ ఉంది. ఆల్రెడీ మీకు క్లాస్ అయ్యి ఉంటది. ఇక్కడ ఏ అనే దగ్గర ఒక మనకు కాకి ఉండడం, ఇక్కడ బి అనే ప్లేస్‌కి ఆ కాకి చేరుకోవాలి. కాకి యొక్క గమ్యస్థానం ఏంది? ఏ దగ్గర నుంచి బి వరకు చేరుకోవాలి. ఎట్లా చేరుకోవాలి? ఇక్కడ సి దగ్గర ఒక కొన్ని గ్రెయిన్స్ ఉన్నాయి. డి దగ్గర, ఈ దగ్గర, ఎఫ్ దగ్గర గ్రెయిన్స్ ఉన్నాయి. గ్రెయిన్స్ అంటే మనకి ఇక్కడ కాకులు తినడానికి ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో సీడ్స్, విత్తనాలు అంటాం కదా! ఆ విత్తనాలు ఎక్కడో చల్లి ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ కాకి ఏం చేయాలి? ఇక్కడ ఏ ప్లేస్ నుంచి బయలుదేరి సి దగ్గరున్న ఆ విత్తనాన్ని చేరుకొని ఇక్కడ బి ప్లేస్‌కి చేరుకోవాలి. ఓకే. ఇది మొదటి మార్గం. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఏ ప్లేస్ నుంచి వచ్చి ఈ సి దగ్గర ఉన్నటువంటి ఆ గ్రెయిన్‌ని తీసుకొని బి దగ్గరికి బయలుదేరాలి. ఇది ఒకటో ఆప్షన్. రెండో ఆప్షన్, ఏ దగ్గర నుంచి బయలుదేరి డి దగ్గర ఉన్న గ్రెయిన్‌ని తీసుకొని మళ్ళీ అగైన్ బి దగ్గరికెళ్ళాలి. ఇది రెండవ ఆప్షన్. మరి మూడో ఆప్షన్ చూద్దాం. ఏ దగ్గర నుంచి వచ్చి ఈ గ్రెయిన్‌ని తీసుకొని మళ్ళీ బి దగ్గర చేరుకోవాలి. ఇది మూడవ ఆప్షన్. నాలుగోది వచ్చేసేసి ఏ దగ్గర నుంచి బయలుదేరి ఎఫ్ దగ్గర ఉన్న గ్రెయిన్‌ని పట్టుకొని అటు బి దగ్గరికి వెళ్ళాలి. ఇది నాలుగో ఆప్షన్. ఈ 4 సందర్భాలలో ఏ సందర్భంలో ఇక్కడున్న కాకి ఏ స్థానం నుంచి బయలుదేరి ఇక్కడున్న ఈ 4 సందర్భాల్లో ఉన్నటువంటి ఈ గ్రెయిన్స్‌ని గెయిన్ చేసి ఇక్కడ బి స్థానానికి తక్కువ టైంలో ఎప్పుడు చేరుకుంటది అనేదే మనకున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానాన్ని మీ యొక్క ఉపాధ్యాయులు ఆల్రెడీ మీకు చెప్పుంటారు. దానికి సమాధానాన్ని ఇక్కడ మనం కుడివైపు చూసినట్లయితే, టు కంపేర్ ద లెంగ్త్స్ ఆఫ్ దీస్ పాత్స్, ఏవైతే ఈ దారులు ఉన్నాయో వాటిని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బి యొక్క మనము డూప్లికేట్‌ని మనం ఇక్కడ జీగా తీసుకుందాం. దీని యొక్క డూప్లికేట్‌ని అంటాం. అంటే ఇమేజ్ అని కాదు, దాని యొక్క డూప్లికేట్. ఓకే. సో, ఇక్కడ డూప్లికేట్ తీసుకున్నట్లయితే ఏ నుంచి బయలుదేరి సికి వచ్చి సి దగ్గర నుంచి బి వరకు వెళ్ళిపోయింది కదా! అంటే సి నుంచి బి వరకు ఉన్నటువంటి దీని యొక్క డూప్లికేట్ సి నుంచి జీగా తీసుకోవడం జరిగింది. సి టు డి, సి టు బి డూప్లికేట్ ఏంది? సిజీ. అదేవిధంగా సెకండ్ డూప్లికేట్‌ని మనం చూద్దాం ఇక్కడ. ఇప్పుడు ఏ నుంచి బయలుదేరి డీకి వచ్చింది. డి దగ్గర నుంచి బికి పోయింది కదా! ఈ డిబి యొక్క డూప్లికేట్ డీజీగా మనం తీసుకోవడం జరిగింది. డీజీ. అదేవిధంగా మరి మిగతా డూప్లికేట్స్ మనం ఒకసారి చూసినట్లయితే ఏ నుంచి బయలుదేరి ఈ వచ్చింది. ఈ దగ్గర నుండి మళ్ళీ బి పోయింది కదా! ఈ బి యొక్క డూప్లికేట్ ఈజీగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ నుంచి బయలుదేరి ఎఫ్ దగ్గరకు వచ్చి ఎఫ్ దగ్గర నుంచి బి పోయింది కదా! ఎఫ్ నుంచి బికి పోయిన యొక్క డూప్లికేట్ ఎఫ్ నుంచి జీగా మనం తీసుకోవడం జరిగింది. సో, ఈ అన్ని డూప్లికేట్స్‌ని మనం ఈ రకంగా తీసుకున్నట్లయితే లాస్ట్‌కు ఈ పాత్‌ని మీరు జాగ్రత్తగా చూస్తే ఈ నుంచి ఈ పాత్ ఇప్పుడు ఈక్వల్ టు ఇదన్నా ఒకటే కాబట్టి మనం ఈ వైపే తీసుకుందాం. సో, ఈ పాత్స్‌ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు ఏసీజీ ఇదొక పాత్, ఏడీజీ ఇదొక పాత్, ఏఈజీ ఇదొక పాత్, ఏఎఫ్‌జీ ఇదొక పాత్. సో, ఈ 3 పాత్స్‌లలో దేనికి తక్కువ దూరంలో మనము వెళ్ళిపోతామనంటే ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. టు కంపేర్ ద లెంగ్త్స్ ఆఫ్ దీస్ పాత్స్, ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదంటే ఎప్పుడు కూడా ఈ స్ట్రెయిట్ లైన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఆ స్ట్రెయిట్ లైనే మనకు షార్టెస్ట్ పాత్‌గా మనం చెప్పవచ్చు. సో, ఇన్ దిస్ యాక్టివిటీ వి కెన్ సే దట్ ఏఈజీ, ఈ ఏఈజీ ఏదైతే ఉందో ఏఈజీ అనేది మనం షార్టెస్ట్ పాత్‌గా డిసైడ్ చేయవచ్చు. దీనిలోనే ఈ వేలోనే మనకు క్రా అనేది తొందరగా బి వైపు మనకు చేరుకోవడానికి అవకాశం ఉంది. ఇదెందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అంటే షార్టెస్ట్ డిస్టెన్స్‌లో, షార్టెస్ట్ పాత్‌లో వెళ్ళడానికి ముఖ్య కారణం ఏందంటే లైట్ కూడా అదే విధంగా షార్టెస్ట్ డిస్టెన్స్‌ని వెతుకుతుంది. లైట్ ఆల్సో చూజెస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్. అందుకనే ఈ ఎగ్జాంపుల్ ద్వారా కాకి ఎట్లయితే షార్టెస్ట్ డిస్టెన్స్‌లో చేరుకుందో అదేవిధంగా సూర్యుని కాంతి గానీ, ఇటు లైట్ గానీ, ఏవైనా సరే క్యాండిల్ ద్వారా వచ్చేటువంటి లైట్ గానీ షార్టెస్ట్ డిస్టెన్స్‌ని మాత్రమే చూజ్ చేసుకుంటది అని చెప్పడానికి ఇది ఒక మంచి కృత్యం అన్నట్టు. సో, అదేవిధంగా ఇక్కడ మనము ఇదే కృత్యం ద్వారా మనము ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్‌ని కూడా మనము నేర్చుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ చూసినట్లయితే చూడండి పిల్లలు ఇక్కడ ఏ కాకి ఈ ప్లేస్‌ని చూజ్ చేసుకొని షార్టెస్ట్ డిస్టెన్స్‌లో బికి చేరుకుందాం అని అనుకున్నాం కాబట్టి ఈ దగ్గర మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అప్పుడు మనకొచ్చింది ఈ డాష్. సో, ఇప్పుడు ఏ నుండి ఈ డాష్ ఉన్న యాంగిల్‌ని ఏమన్నాం మనం? ఇన్సిడెంట్ రే. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ యాంగిల్ ఐ అని, ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఆర్ అని మనం చూజ్ చేసుకున్నాం. సో, ఇక్కడ ఇది ఎగ్జాక్ట్‌గా షార్టెస్ట్ డిస్టెన్స్‌ని ఫాలో అయింది కాబట్టి ఇది ఏ లాని ఫాలో అవుతుంది? ఇక్కడ యాంగిల్‌ని తీసుకొచ్చినట్లయితే ఈ 2 యాంగిల్స్ కూడా సమానంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. యాంగిల్ ఆఫ్ ఏఈ డాష్, యాంగిల్ ఆఫ్
ఈ డాష్ ఈబి బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ అందుకని దీన్ని మనం సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్గా మనం చెప్పవచ్చు. ఆ రెండు సమానంగా ఉండడం అంటే షార్టెస్ట్ పాత్ దేనికి సమానం అవుతుంది అని అంటే సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి మనకి ఈక్వల్గా చెప్పవచ్చు. దీన్నే మనం ఏమంటామనంటే ఇక్కడ సెకండ్ ప్రిన్సిపల్ మనం చూసినట్లయితే ఫెర్మాట్స్ ప్రిన్సిపల్. లైట్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ ద లీస్ట్ టైమ్ టు ట్రావెల్. అంటే తక్కువ టైంలో తక్కువ దూరం ప్రయాణం చేయడానికి లైట్ ఏదైతే ఎంచుకునే మార్గం ఉందో దాన్ని మనం ఫెర్మాట్ ప్రిన్సిపల్గా మనం చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో అప్లికేబుల్ టు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. దిస్ ప్రిన్సిపల్ వాజ్ ఫస్ట్ గివెన్ బై పెర్రే దే ఫెర్మాట్, ఎ ఫ్రెంచ్ లాయర్ అండ్ ఎన్ అమాచ్యూర్ మ్యాథమెటిషియన్. తాను ఇక్కడ ఈ ఫస్ట్ మొట్టమొదటిగా షార్టెస్ట్ పాత్ని చూజ్ చేసుకోవడం వల్ల లైట్ వస్తుందని చెప్పినటువంటి శాస్త్రవేత్త మనకు పెర్రే దే ఫెర్మాట్. ప్లేన్ మిర్రర్. Plane mirrors are made by depositing a silver layer on one side of a glass plate and then the silver layer is protected by a paint. అంటే ఇక్కడ మనము ఏదైనా మిర్రర్ని మనం తీసుకున్నట్లయితే దాని వెనకాల మనకి ఒక కోటింగ్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అది రెడ్ కలర్లో మనకు కనపడుతుంది ఇంతకుముందు, ఇప్పుడు సిల్వర్ కలర్లో మనకు వెనకాల కనపడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఆ సిల్వర్ లేయర్ని వేసి దానిపైన పెయింట్ మనకి వేస్తారు. అంటే అప్పుడే మనకు ఆ గ్లాస్ అనేది మనకు అద్దంలాగా దర్పణంలాగా మారిపోవడాన్ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఈ సిల్వర్ మెటల్కు బదులుగా మనం సిల్వర్ మెటల్ని ఎందుకు వాడతానంటే సిల్వర్ మెటల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫ్లెక్టర్ ఆఫ్ లైట్. అంటే కాంతిని పరావర్తనం చెందించడంలో సిల్వర్ యొక్క పాత్ర అనేది మోఘమైంది. కాబట్టి సిల్వర్ తొందరగా కాంతిని మంచిగా రిఫ్లెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో బట్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ సిల్వర్ ఎ థిన్ లేయర్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ యూజ్డ్ టు డిపాజిట్ ఆన్ ఏ గ్లాస్ ప్లేట్స్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ సిల్వర్ లేయర్కి బదులుగా అల్యూమినియం లేయర్ని వాడుతున్నారు. ఎందుకంటే సిల్వర్ అనేది బాగా కాస్ట్లీ కాబట్టి, అల్యూమినియం తక్కువ ప్రైస్లో మనకు వస్తుంది కాబట్టి సిల్వర్కు బదులుగా అల్యూమినియం కోటింగ్ని వాడి మనకు ఈ దర్పణాలను తయారు చేయడానికి అవకాశం ఉన్నది. సో బట్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ సిల్వర్ ఎ థిన్ లేయర్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ యూజ్డ్ టు డిపాజిట్ ఇన్ గ్లాస్ ప్లేట్స్ బికాస్ అల్యూమినియం ఈజ్ మచ్ చీపర్ దాన్ సిల్వర్. సో కారణం ఏంటంటే అల్యూమినియం అనేది సిల్వర్ కంటే తక్కువగా కాస్ట్లీ ఉండడమే. సో అల్యూమినియం ఆల్సో రిఫ్లెక్ట్స్ లైట్ వెరీ వెల్. అల్యూమినియం కూడా సిల్వర్ లాగానే కాంతిని మంచిగా పరావర్తనం చెందిస్తుంది. సో ఇక్కడ మనము ఈ ప్లేన్ మిర్రర్ యొక్క డయాగ్రామ్ని మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ యొక్క మిర్రర్గా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ మిర్రర్గా చూడవచ్చు. మనం ఎక్కడైతే ప్లేన్ మిర్రర్ సిల్వర్ అల్యూమినియం కోటింగ్ ఏదైతే ఉందో ఆ కోటింగ్ని మనం ఇక్కడ ఇలాంటి లైన్స్ ద్వారా ఏవైతే ఈ లైన్స్ గీసారో ఇక్కడ దీని అర్థం ఏంటి అని అంటే ఇక్కడ సిల్వర్ కోటింగో లేకపోతే మనకు అల్యూమినియం కోటింగో ఉంది అని చెప్పడానికి ఇది మనకు సంకేతం. దీనికి అవతల వైపు అంటే ఈ వైపు మనకి ఏముంది అని అంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ ఉంది అని చెప్పేసి మనకు అర్థం. సో ఈ ఇండికేషన్స్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో మనం హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేప్పుడు కానీ ఇలాంటి మిర్రర్స్లో ఇలా గీతలు వచ్చినాయంటే దాని వెనకాల ఒక కోటింగ్ ఉంది అన్నటువంటి అంశాన్ని మీరు పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ సిల్వర్ కోటింగ్ని దాంతోపాటు అల్యూమినియం కోటింగ్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అల్యూమినియం కోటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కంపల్సరీగా ఇట్ ఈస్ కవర్డ్ బై ద పెయింట్ తోటి కంపల్సరీగా దాన్ని కవర్ చేస్తారు. అప్పుడే మనకు అది దర్పణంలాగా కనబడడానికి అవకాశం ఉంది. నౌ చెక్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. సో ఇక్కడ మీకు రిఫ్లెక్షన్ గురించి ఎంతవరకు అవగాహన అయిందో ఒకసారి మనము ప్లేన్ మిర్రర్ తీసుకొని మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం. మనం మొదటగా ఏం చేద్దామనంటే ఈ డయాగ్రామ్ని మీరు మీ నోట్బుక్లో దించుకోవడం కానీ లేకపోతే ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఈ నోట్బుక్ ఇలాంటి పిక్చర్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొని ఇలా దాని ప్లేస్లో ఏం చేస్తారంటే ఒక మిర్రర్ని మీ ఇష్టం వచ్చిన చోట ఈ పిక్చర్ పైన మీరు ఇష్టం వచ్చినటువంటి ప్లేస్లో మీకు చూస్ ఎనీ ప్లేస్ ఇన్ దట్ పిక్చర్ అంటే ఏ ప్లేస్లో మీకు ఇష్టంగా ఉంటుందో ఆ ప్లేస్లో మీ యొక్క మిర్రర్ని ఈ రకంగా పెట్టేసిన తర్వాత మిర్రర్కి బయట కనిపిస్తున్నటువంటి పార్ట్ మిర్రర్కి లోపల కనిపిస్తున్నటువంటి పార్ట్ ఈ రెండు పార్ట్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఈ రకంగా మనం డ్రా చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా అట్లా డ్రా చేసినాయే. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్లలో పెట్టుకొని ఇలా డ్రా చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారని అంటే ఆల్రెడీ వీ హ్యాడ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ మోడల్స్. మనకి ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్లో ఆల్రెడీ మిర్రర్ని పెట్టడం జరిగింది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ ద లొకేషన్ ఆఫ్ మిర్రర్. అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పిక్చర్ని తీసుకుంటే ఇందులో ఎక్కడ మిర్రర్ని పెట్టి ఉంటాడు
ఏ ప్లేస్‌లో మిర్రర్ పెట్టి ఉంటే మనకి ఈ పిక్చర్ వచ్చింది. అవుట్‌పుట్ పిక్చర్ అంటే బయట వైపు ఉన్నటువంటి పిక్చరు, లోపల వైపు ఉన్నటువంటి పిక్చర్ 2 కలిపి ఇక్కడ మనకివ్వడం జరిగింది. మరి ఏ ప్లేస్‌లో అయితే మిర్రర్ పెట్టిండో ఆ ప్లేస్‌లో ఇట్లా మనం లైన్‌ని డ్రా చేయాలి. సో, ఈ పిక్చర్‌ని మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ అన్ని పిక్చర్స్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఉందనుకోండి. నేను ఈ ప్లేస్‌లో లైన్‌ని డ్రా చేస్తా. అంటే అర్థమైంది? ఈ ప్లేస్‌లో మిర్రర్‌ని పెట్టుంటే యువతల వైపు ఉన్నటువంటి పిక్చర్ యొక్క లుకింగ్ అవతల వైపు కూడా సేమ్ అదే విధంగా మనకు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మిగతా అన్నిటికి కూడా మీరేం చేస్తారనంటే మిర్రర్ యొక్క లొకేషన్ ఐడెంటిఫై చేసి ఈ లైన్‌ని డ్రా చేసి మీరు చూడాలి. ఇది మొదటి ప్రయత్నం. ఇంకా రెండో ప్రయత్నం ఏంది అనంటే, ఆల్రెడీ ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ మనకివ్వడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ పిక్చర్స్ మనకివ్వడం జరిగింది. ఇట్లాంటి పిక్చర్స్‌ని మీరు స్వతహాగా మీరు కొన్ని ఒక 10, 15 తయారు చేయాలి. అంటే దీని యొక్క లొకేషన్ ఏదైతే ఉందో ఈ ప్లేస్‌లో ఇప్పుడు ఈ ఈ ఈ రకంగా మిర్రర్‌ని పెడితే ఇమేజ్ ఇటువైపు ఎలా వస్తుంది? అదేవిధంగా యువతల వైపు ఎలా వస్తుంది? అనేటువంటి అంశాన్ని మీరేం చేయాలి అనంటే ఓన్‌గా డ్రా చేసి ఇక్కడ బయట కనపడుతున్నటువంటి అంశము, లోపల కనిపిస్తున్నటువంటి పిక్చర్‌ని 2 డ్రా చేసి మీరేం చేయాలి ఒక బుక్‌లో ఇలా నంబర్ 1 అని చెప్పేసి లొకేట్ చేయాలి. అట్లా నంబర్ 2 ఇట్లా లొకేట్ చేసుకుంటూ ఒక 10 పిక్చర్‌లు మీరు డ్రా చేసినట్లయితే అప్పుడు మీకు ఈ రిఫ్లెక్షన్ అనేటువంటి ప్రాపర్టీ అనేది మీకు బ్రహ్మాండంగా అవగాహన అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో, పిల్లలు ఇక్కడ మనము యాక్టివిటీని మనం చూసినట్లయితే ఇక్కడ సో, మిర్రర్ స్ట్రిప్, డ్రాయింగ్ బోర్డు, వైట్ పేపరు, పిన్స్, క్లాంప్స్, స్కేల్ అండ్ పెన్సిల్. దీస్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ టు వెరిఫై ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ. ఈ రిఫ్లెక్షన్ ప్రాపర్టీస్‌ని మనము నేర్చుకోవడం కోసం మనము ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మనం వాడతాం. ఇక్కడ పక్కన మనకు డయాగ్రామ్ కూడా మనకుంది అందుబాటులో. దీని ద్వారా మనకి ఏం నేర్చుకోవచ్చు అనంటే రిఫ్లెక్షన్ ఆఫ్ సెకండ్ ప్రాపర్టీని మనం ఇక్కడ నేర్చుకుంటాం చూడండి ఇక్కడ. సో, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎట్లా వచ్చింది? ఈ 2 కూడా ఎట్లా సమానం అవుతాయి అని చెప్పాలి అనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యాక్టివిటీని మీరు చేసినట్లయితే యూ విల్ గెట్ దిస్ ఆప్షన్. సో, ఇక్కడ చూడండి ఇక్కడ మనం మిర్రర్‌ని పెట్టుకోవడం. ఆ తర్వాత మిర్రర్‌కి ఇటువైపు ఒక నార్మల్‌ని డ్రా చేయడం. నార్మల్‌ని డ్రా చేసిన తర్వాత ఒక సర్టెన్ యాంగిల్‌ని మనం కొలవాలి. ఈ నార్మల్ నుండి ఒక 30 డిగ్రీసో ఎంతనో యాంగిల్ గీసి ఆ తర్వాత ఒక లైన్‌ని డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత పిన్స్ ఇక్కడ మనం పెట్టాలి. పిన్స్ పెట్టిన తర్వాత మిర్రర్ లోపల ఆ 2 పిన్స్ ఈ ప్లేస్‌లో కనపడతాయి. కనపడ్డ తర్వాత ఈ పిన్స్‌కి ఈ 2 పిన్స్‌కి ఎదురుగా మీరుండి ఈ ఎదురుగా మీరిక్కడ ఈ ప్లేస్‌లో మీరు కళ్ళు పెట్టి మీ సూటిగా ఎదురుగా మీకు కనబడుతున్న టైంలోనే మిగతా 2 పిన్స్‌ని ఇక్కడ అదే లైన్‌లో డ్రా చేసేటట్టు హైట్ కూడా సమానంగా ఉండేటట్టుగా పిన్స్‌ని ఈ రకంగా ఇక్కడ పెట్టేసేసి ఆ తర్వాత మీరు పిన్స్‌ని తీసేసి ఈ రంధ్రాల గుండా ఇక్కడ కింద రంధ్రాల గుండా మీరు లైన్‌ని డ్రా చేయాలి. ఇది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ యాంగిల్‌ని చేంజ్ చేసి ఇక్కడ 30 డిగ్రీస్ తీసుకున్నాం కదా! ఈసారి ఏం చేయాలి? నెక్స్ట్ 40 డిగ్రీస్ యాంగిల్ తీసేసుకొని 40 డిగ్రీస్ యాంగిల్ తీసుకొని అవే పిన్నులు మళ్ళీ ఇక్కడ ఒకసారి చేసి మళ్ళీ యాంగిల్‌ని చేంజ్ చేయండి. అప్పుడు ఏ రకంగా వస్తుందో చూడండి. వచ్చిన తర్వాత ఇటువైపు ఎలా వస్తుందో చూడండి. ఇలా రకరకాలుగా మార్చి చూసినట్లయితే ప్రతి సందర్భంలో కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 2 కూడా సమానంగా ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఈ యాక్టివిటీ తోటి. సో, ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ లై ఆన్ ద సేమ్ ప్లేన్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఇన్సిడెంట్ రే ఏంటిది అనంటే ఇగో దిస్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. నార్మల్ ఏది? రిఫ్లెక్టెడ్ రే ఏంది? ఇది రిఫ్లెక్టెడ్ రే. మరి నార్మల్ ఏది? ఇగో ఇది నార్మల్. ఈ 3 కూడా ఒకటే ప్లేన్‌లో ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది సెకండ్ ప్రాపర్టీ. ఇదొచ్చేసేసి రిఫ్లెక్షన్ ప్రాపర్టీలో మొదటి ప్రాపర్టీ అయితే అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 2 సమానం ఉండడం అనేది మొదటి ప్రాపర్టీ అయితే, ఇది రెండవ ప్రాపర్టీ. ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లై ఆన్ ద సేమ్ ప్లేన్. ఈ 3 కూడా ఒకటే ప్లేన్‌లో ఉండడం అనేది ఈ 2 ధర్మాలని మనం పరావర్తన సూత్రాలు అని చెప్పేసి మనం అంటాం. రిఫ్లెక్షన్ ప్రాపర్టీస్ అని మనం అంటాం. ద ప్లేన్ ఇన్ విచ్ ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లై ఈస్ ద ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో, ఇక్కడ ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే మనము ఈ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈ 3 కూడా ఏ ప్లేన్‌లో అయితే ఉన్నాయో దట్ ప్లేన్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్‌గా మనం చెప్పవచ్చు. ఫార్మేషన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ బై ఎ ప్లేన్ మిర్రర్. ఇక్కడ మనము ప్లేన్ మిర్రర్ పైన ఇమేజ్ ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతది అన్నటువంటి అంశాన్ని 2 సందర్భాల్లో మనం చూడొచ్చు. కేస్ 1 పాయింట్ ఆబ్జెక్ట్. అంటే ఒక బిందువు ఉన్నప్పుడు బిందువు ద్వారా ఏ విధంగా ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతది అనేటువంటి సందర్భం ఒకటైతే, కేస్ 2 ఆబ్జెక్ట్ విత్ ఎ సర్టెన్ హైట్. అంటే
కొద్దిగా ఆబ్జెక్ట్ కొద్ది ఎత్తులో ఉన్నప్పుడు దాని యొక్క ఇమేజ్ ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతది అనేటువంటి సందర్భం 2గా మనం చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొదటి సందర్భాన్ని మనం ఒకసారి చూసినట్లయితే పాయింట్ O ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ O అనే ప్లేస్‌లో ఒక చిన్న బిందువు మాత్రమే ఉంది. సో, ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం ఏందనంటే ఓన్లీ ఒక బిందువు ఉన్నప్పుడు దాని యొక్క ఇమేజ్ ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతది అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుతున్నాం. సో, ఆ బిందువు గుండా లైట్ అనేది ఈ విధంగా ట్రావెల్ చేసింది. 2 చోట్లకి ట్రావెల్ చేసింది. చేసిన తర్వాత ఏమైంది? రిఫ్లెక్టెడ్ అయింది. సో, ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే పడి రిఫ్లెక్షన్ అవుతుందో ఆ ప్లేస్‌లో మనం నార్మల్‌ని డ్రా చేస్తాం. సో, ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ ఎక్కడైతే పాయింట్ దగ్గర పడి రిఫ్లెక్షన్ అయిందో ఆ ప్లేస్‌లో నార్మల్ డ్రా చేస్తాం. సో, ఇక్కడ ఈ 2 రేస్ ఏవైతే బయటకొస్తున్నాయో ఆ ప్లేస్‌లో వ్యక్తి గనుక మనం నిలబడి చూసినట్లయితే ఆ రే ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనపడతది అనంటే ఇక్కడ ఈ లోపల ఐ ప్లేస్‌లో నుంచే ఆ రేస్ వస్తున్నాయా అన్నట్టు మనకొక అనుభూతి మనకు కలగడానికి సందర్భం ఉంది. సో, ఈ రేస్‌ని మనము బ్యాక్ ఎక్స్‌టెన్షన్ చేస్తే ఏవైతే రేస్ ఉన్నాయో వీటిని బ్యాక్ ఎక్స్‌టెన్షన్ చేస్తే అవి ఏ ప్లేస్‌లో అయితే మనకు కలుస్తాయో ఆ ప్లేస్‌లో ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ ఫార్మ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి మనం చూసినట్లయితే ఈ ఇమేజ్‌ని ఆబ్జెక్ట్ ఇక్కడ మనకు మిర్రర్ లోపల ఈ ఇమేజ్ అనేది లోపల నుంచి కనబడుతుందా అన్నట్టుగానే మనకు కనబడే అవకాశం ఉంది. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మిర్రర్ నుంచి ఈ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్‌లో ఉందో మిర్రర్ నుంచి ఇక్కడ ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్‌లో ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో, దట్ ఈస్ వాట్ ద డిస్టెన్సెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ O అండ్ ఇమేజ్ I ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ ఆర్ ఈక్వల్. ఇది ఈ మొదటి సందర్భంలో మనం నేర్చుకోవచ్చు. నౌ లెట్ us గో ఫర్ ద కేస్ 2. సో, ఇక్కడ ఆబ్జెక్ట్ విత్ సర్టెన్ హైట్ ఇక్కడ O డాష్ అనేటువంటి ఈ ఆబ్జెక్ట్‌ని కొద్ది ఎత్తులో తీసుకున్నాం. కొద్ది హైట్ ఉన్నటువంటి ఎత్తున్నటువంటి ఆబ్జెక్ట్‌ని మనం తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ పిల్లలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో, ఆబ్జెక్ట్ అంటే ప్రతి ప్లేస్ నుంచి ఇక్కడ చూసినారు కదా! ఒక బిందువు ఉంటే బిందువు దగ్గర నుంచి 2 రేస్ డ్రా చేయడం. దిస్ ఈస్ ద రే డయాగ్రామ్ ప్రాపర్టీ. అంటే రే డయాగ్రామ్ అనంటే దాని నుంచి 2 రేఖలు గీయడాన్ని మనం చూసి నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సేమ్ O దగ్గర నుంచి కూడా 2 రేస్ పోయినాయి. ఇక్కడ చూడండి. ఇటు ఒక రే పోయింది. ఇటు కూడా ఒక రే పోయింది. O డాష్ అనే పాయింట్ దగ్గర నుంచి కూడా మళ్ళీ 2 రేస్ పోయినాయి. ఇక్కడ పోయింది చూడండి. పడ్డ ప్రతి తర్వాత ఈ సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ పైన లైట్ పడ్డది అంటే ఏం కావాలి? కంపల్సరీగా రిఫ్లెక్షన్ కావాలి. ఈ పాయింట్ రిఫ్లెక్షన్ అయింది. ఈ పాయింట్ ఇటు రిఫ్లెక్షన్ అయింది. రిఫ్లెక్షన్ అయిన వాటి నుంచి మళ్ళీ అగైన్ బ్యాక్ వెనకాలకు పొడిగిస్తే అవేమైంది? ఒక పాయింట్ దగ్గర కలిసినాయి. దట్ ఈస్ కాల్డ్ ఐ ఫర్ ఇండికేట్స్ దట్ ఇమేజ్. అదేవిధంగా ఇక్కడ పడ్డ ఆ 2 రేస్‌ని వెనకాలకు ఎక్స్‌టెన్షన్ చేస్తే మనకేమైంది? ఐ డాష్ వచ్చింది. ఇక్కడ ఈ హైట్‌ని మనం గనుక మెజర్‌మెంట్ చేసినట్లయితే అప్పుడు O డాష్ యొక్క హైట్ గాని, ఐ డాష్ యొక్క హైట్ గాని ఈక్వల్‌గా ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో, ఫస్ట్ కేస్‌లో ఏం చేసినాం మనము? ద డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ టు ఆబ్జెక్ట్ ఈజ్ అండ్ మిర్రర్ టు ఇమేజ్ ఈజ్ ఈక్వల్. ఈ సందర్భంలో ఇమేజ్ ఈక్వల్ కావడం. ఇక్కడ హైట్ అనేది ఆబ్జెక్ట్ యొక్క హైట్, ఇమేజ్ యొక్క హైట్ 2 కూడా సమానంగా ఉండడాన్ని మనం ఇక్కడ కనిపించొచ్చు. ద హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ O డాష్ అండ్ ద హైట్ ఆఫ్ ఇమేజ్ I డాష్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ ఆర్ ఈక్వల్. సో, ఇది ఈ సందర్భంలో మనం నేర్చుకోవచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్. మరి ఒక ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ప్రాపర్టీస్ ఏముంటాయి అనంటే సైజ్ ఆఫ్ ఎన్ ఇమేజ్, డిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఇమేజ్, రైట్ లెఫ్ట్ ఇన్వర్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్. ఈ 3 క్యారెక్టర్స్ ఒక ఇమేజ్ యొక్క ప్లేన్ మిర్రర్ పైన ఇమేజ్ ఎట్లా ఫార్మ్ అవుతుంది అన్నటువంటి సందర్భాన్ని మనం డిస్కస్ చేయొచ్చు. నౌ సైజ్ ఆఫ్ ఎన్ ఇమేజ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ద ఫార్మేషన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ బై ఎ ప్లేన్ మిర్రర్ ఈజ్ దట్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో, మామూలుగా మనం ఇప్పటివరకు మనము నేర్చుకున్నది ఏంటంటే ఎలాంటి అంటే ఒక వస్తువు ఒక ప్లేస్‌లో ఉంచి దాన్ని ప్లేన్ మిర్రర్‌లో చూసినట్లయితే దాని యొక్క సైజు బయట బాహ్యంగా అంటే మిర్రర్‌కి అవతల వైపు ఎంత సైజ్ ఉందో మిర్రర్ లోపల కూడా అంతే సైజ్ ఉండడాన్ని మనం గమనించడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామనంటే అదే ఆబ్జెక్ట్‌ని మీరు టువర్డ్స్ యువర్ సైడ్ అంటే మెల్లిగా ఆ ఆబ్జెక్ట్‌ని మీ వైపు తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో పెన్ ఉంది. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఇంత దూరంలో నుంచి ప్లేన్ మిర్రర్‌లో చూసినట్లయితే ఇక్కడ ఆబ్జెక్ట్ హైట్ ఆ తర్వాత మిర్రర్‌లో ఉన్నటువంటి హైట్ 2 సమానంగా ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్‌ని నేను నా దగ్గరికి తీసుకొస్తున్నానో అప్పుడు ఏమవుతది? ద యాంగిల్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి నా కన్ను దగ్గర ఏర్పడినటువంటి యాంగిల్ అనేది ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడు యాంగిల్ ఎలా ఉంటది? నా దగ్గరకు వచ్చినప్పుడు యాంగిల్ ఎలా ఉంటది? దూరంగా ఉన్నప్పుడు యాంగిల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి సందర్భాన్ని చూద్దాం. ఇక్కడ దిస్ ఈస్ ఆబ్జెక్ట్. ఇక్కడ అంటే మన యొక్క ఈ ఆబ్జెక్ట్‌ని ఇప్పుడు దూరంగా ఉంది. దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఎట్లా ఉంది? తక్కువగా ఉంది. దగ్గరకు వచ్చేసరికి ఏమైంది చూద్దాం. దాని యొక్క యాంగిల్ అనేది ఇంక్రీజ్ కావడం చూడొచ్చు. అంటే ఈ యాంగిల్ డిక్రీజ్ కావడం వల్ల
ఏం జరుగుతుంది అని అంటే మనకు దగ్గరగా ఉన్నప్పుడు అంటే ఆ వస్తువు ఇప్పుడు ఇంత దూరంలో ఉంది, దాన్ని మనం మిర్రర్లో చూసినప్పుడు సేమ్ హైట్ కనిపించింది. దగ్గరికి తీసుకురాగానే దీని హైట్ పెద్దగా ఉండి మిర్రర్లోకి పోగానే అది చిన్నగా కనపడుతున్నట్టు సందర్భాన్ని మనం అనుభూతి కలుగుతుంది. సో దీనికి కారణం ఏంది అని అంటే ఈ హైట్ అనేది మన కన్ను దగ్గర చేసేటువంటి యాంగిల్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉండడం, అక్కడ తక్కువగా ఉండడం అనేటువంటి 2 సందర్భాల వల్ల మనకు ఈ యాంగిల్ యొక్క తేడా వల్ల మాత్రమే ఆ వస్తువు అనేది పెద్దగా కనిపించడము, ఆ వస్తువు అనేది చిన్నగా కనిపించడం అనేటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ద యాంగిల్ మేడ్ బై ఇమేజ్ ఎట్ అవర్ ఐ ఈ స్మాలర్ దాన్ ద యాంగిల్ మేడ్ బై ద ఆబ్జెక్ట్. అంటే కన్ను దగ్గర చేసేటువంటి యాంగిల్ కంటే ఆబ్జెక్ట్ దగ్గర చేసే యాంగిల్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ తేడా అనేది జరుగుతుంది. అదేవిధంగా దట్ ఈస్ వే ఇమేజ్ లుక్స్ స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్. అందుకనే ఈ కారణం చేతనే మాత్రమే ఇమేజ్ అనేది చిన్నగా కనపడడానికి అవకాశం ఉంది. అనదర్ క్యారెక్టర్స్ని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. డిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఇమేజ్. సో ద డిస్టెన్స్ ఆఫ్ యువర్ ఇమేజ్ ఇన్ ఎ ప్లేన్ మిర్రర్ సీమ్స్ టు బి ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇమేజ్ డిస్టెన్స్ని దాన్ని మనము చూసినట్లయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, 2 కూడా సమానంగా ఉండడాన్ని మనం గమనించడం జరిగింది. అదేవిధంగా వి హ్యావ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద మిర్రర్ టు అవర్ ఐ, ద ఇమేజ్ ఇన్ ద మిర్రర్ సీమ్స్ టు బి మూవ్ బ్యాక్ ఇన్ ద మిర్రర్. సో మనం ఇమేజ్ని కూడా చూసినట్లయితే మెల్లిగా వెనకాలకు మనం చూసినట్లయితే ఆ ఇమేజ్ కూడా మనకి వెనకాలకు పోయినట్టుగా మనం కనబడుతుంది. అదేవిధంగా దీనికి కూడా కారణం ఏంటంటే ద యాంగిల్ మేడ్ బై ఇమేజ్ ఎట్ అవర్ ఐ ఈ స్మాలర్ దాన్ ద యాంగిల్ మేడ్ బై ద ఆబ్జెక్ట్. సో ఇన్ దిస్ వే వీ కెన్ సే దట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఇమేజ్ టు అవర్ ఐ ఇంక్రీజెస్. సో అదేవిధంగా ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ ఇన్వర్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్, దీన్నే మనం లాటరల్ ఇన్వర్షన్ అంటాం. చాలా సందర్భాల్లో మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనకు ఎడమ చేతి కుడి చేతి గాను, కుడి చేతి ఎడమ చేతి గాను, ఎడమ చెవి కుడి చెవి గాను ఇట్లా లెఫ్ట్ రైట్గా మనకు కనబడే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి రే డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద లైట్ రేస్ విచ్ కమ్ ఫ్రమ్ అవర్ రైట్ ఇయర్ గెట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ప్లేన్ మిర్రర్ అండ్ రీచెస్ టు అవర్ ఐ. అంటే ఇక్కడ ఈ కుడివైపు నుంచి బయలుదేరి ఏమో రిఫ్లెక్షన్ అయ్యి మన కంటికి చేరుకోవడం వల్ల మన కంటి ఏం అనుభూతి పొందుతుంది అని అంటే అక్కడ అవర్ బ్రెయిన్ ఫీల్ దట్ ద రే ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద మిర్రర్. అంటే లోపల మిర్రర్ నుంచి వస్తున్నట్టుగా మనకు అనుభూతి పొందడం వల్ల అది రైట్ లెఫ్ట్ కనబడడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద వే అవర్ రైట్ ఇయర్ లుక్స్ లైక్ ఎ లెఫ్ట్ ఇయర్ ఇన్ ద ఇమేజ్. సో దిస్ ఈజ్ కాల్డ్ లాటరల్ ఇన్వర్షన్ అంటాం. అదేవిధంగా ఈ రైట్ లెఫ్ట్ ఇన్వర్షన్కి మనం ఒక చిన్న లెటర్ని తీసుకున్నట్లయితే సేమ్ సిమిలర్ వే ఇక్కడ లెటర్ యొక్క ఇమేజెస్ చూడండి మీరు కూడా ఎట్లా పడుతున్నాయి. దాని యొక్క రే డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద లాటరల్ ఇన్వర్షన్ ఆఫ్ ఎ లెటర్ విత్ రే డయాగ్రామ్ని సేమ్ ఇంతకుముందుగా మనం ఎట్లయితే 2 రేస్ వచ్చి పడిన తర్వాత మళ్ళీ వెనకాల బ్యాక్ తీసుకుపోవడం వల్ల ఆ ఇమేజెస్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఎట్లయితే కనపడ్డాయో ఇదే విధంగా మనకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ABCDలు అన్నీ కూడా ఈ రివర్స్గా కనపడడానికి కారణం ఈ లాటరల్ ఇన్వర్షన్ అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఉదాహరణగా మనం చూడవచ్చు. అదేవిధంగా మరి ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ నేర్చుకున్నటువంటి అన్ని అంశాలని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనము మోడల్ క్వశ్చన్స్ని మనం చూడవచ్చు. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ 40 degrees, ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్. ఇక్కడ పిల్లలు ఈ ప్రశ్నను కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చూద్దాం. ఇక్కడ ప్లేన్ మిర్రర్ ఉంది, ఇక్కడ నార్మల్ ఉంది. ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భంలో మనము ఇది ఇన్సిడెంట్ రేగా తీసుకోవచ్చు, ఇది రిఫ్లెక్టెడ్ రేగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నటువంటి యాంగిల్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ ఇన్సిడెంట్ రే ఇది మీరు జాగ్రత్తగా అంటే అక్షరాన్ని పదజాలాన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మిర్రర్కి ఇన్సిడెంట్ రేకి మిర్రర్ ఎక్కడుంది, ఇగో ఇక్కడ ఉంది. ఇన్సిడెంట్ రే ఏంది, ఇక్కడ ఉంది. ఈ యాంగిల్ వాడు ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటే ఇది 40 degrees వాడు ఇవ్వడం జరిగింది. నిజానికి మనం ఇన్సిడెంట్ యాంగిల్ ఎక్కడ చెప్పొచ్చు, మనం నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉన్నదాన్ని మనం ఇన్సిడెంట్ యాంగిల్గా చెప్తాము. అది ఆ తర్వాత ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్, ఈ 2 సమానం. చాలా సందర్భాల్లో 40 ఉంది కదా అని చెప్పేసి ఆన్సర్ 40 పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి పిల్లలు మీరు ఏం చేయాలి అని అంటే ఇది 40. సో మనకి ఇక్కడ ఉన్నటువంటిది నార్మల్ ఈజ్ నథింగ్ బట్ ఎంత, నార్మల్ ఎంత ఉండాలి, 90 degrees ఉండాలి. మరి 40 degrees ఇక్కడ ఉంది అని అంటే ఇక్కడ ఎంత ఉండాలి, 50 degrees ఉండాలి. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత, 50 degrees. మరి రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఎంత ఉంటుంది, సేమ్ సిమిలర్ 50 degrees ఉండాలి. సో ద ఆన్సర్ ఈజ్ 50 degreesగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ వేలో ఉన్నటువంటి పైన మెన్షన్ చేసినటువంటి ఏవైతే ప్రశ్న ఉందో అందులో ఉన్నటువంటి పదజాలాన్ని క్లియర్గా చదివినప్పుడు మాత్రమే మనము మంచిగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. నౌ లెట్ us go for second question. ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ మల్టిపుల్ ఇమేజెస్, డ్యూయల్ ఇమేజెస్, సింగిల్ ఇమేజ్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద మిర్రర్. ప్లేన్ మిర్రర్ ఎప్పుడు కూడా మనకు సింగిల్ ఇమేజ్ ఇస్తుంది. ద ఆన్సర్ ఈజ్ సింగిల్ ఇమేజ్. సో
కాబట్టి పిల్లలు ఇప్పటివరకు ఏదైతే మీరు నేర్చుకున్నారో, కాంతికి సంబంధించినటువంటి అంశాలను ఏవైతే నేర్చుకున్నారో, వాటిని ప్రతిరోజు తిరిగేస్తూ, ప్రతి అంశాన్ని ప్రతిరోజు తిరిగేస్తూ, వాటిపైన పటుత్వం వచ్చేంత వరకు మరి మీరు మంచిగా నేర్చుకున్నట్లయితే, మీకు నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్‌లో మంచి మార్కులు సంపాదించి, మంచి స్కాలర్‌షిప్ పొందాలని, దానివల్ల మీ పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మరి ముగిస్తున్నాను. ధన్యవాదాలు.